నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఒకేలా కాకుండా బీరకాయతో ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ మసాలా కర్రీ. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ పచ్చి కొబ్బరి వేసుకోవాలి. అలాగే ఇంచు అల్లము, ఒక 5-6 ఎల్లుల్లిపాయలు, అలాగే ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇంచు దాల్చిన చెక్క, 3 లవం మొగ్గలు కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను నువ్వులు కూడా వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బీరకాయని నేను ఒక 1/2 కిలో బీరకాయ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి తీసుకోండి. చూస్తున్నారు కదా, పేస్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి మెత్తగా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ బీరకాయ మసాలా కర్రీ ఇలా చేయడం వల్ల అన్నంలోకి, చపాతీలోకి అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి ఒక 60% కుక్ అవుతే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 60% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి, కొబ్బరి, అలాగే ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా మెత్తగా, ఆ పేస్ట్ అనేది ఇందులోకి వేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల చాలా చాలా రుచిగా ఉంటుందండి బీరకాయ కర్రీ అనేది. ఇప్పుడు ఇందులోకి మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. బీరకాయతో ఇలా మసాలా కర్రీ చేసి చూడండి, తినని వాళ్ళు కూడా లొట్టలేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని రుచి చూడండి. ఒకవేళ ఉప్పు, కారం సరిపోకపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఒక 10 మినిట్స్లో నేనైతే లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. 10 మినిట్స్లో కుక్ అయిపోయింది కర్రీ అనేది. ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా చాలా రుచిగా ఉండే బీరకాయ మసాలా కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.